అయితే అప్పుడే అది విని అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. చూడు బాబు, ఆ రోజు కేవలం నా కొడుకు తన స్నేహితుడు పుట్టినరోజు పార్టీ అక్కడ చేసుకుంటానంటే వచ్చాడు. వీడికి ఎటువంటి అలవాట్లు లేవు. వాడు ఒక కూల్ డ్రింక్ మాత్రమే తాగుతాడు. కానీ వాళ్ళ స్నేహితులైతే అందరం తాగుతున్నాం, వీడి చేత కూడా తాగించాలని కూల్ డ్రింక్లో మందు కలిపేసి ఇచ్చారట. ఆ రోజు మత్తులో ఏం జరిగిందో కూడా వీడికి సరిగ్గా గుర్తులేదని, కానీ ఎవరో తనని కొట్టారని మాత్రం చెప్పాడు వచ్చి. అంతే తప్ప మా వాడికి ఎటువంటి దురలవాట్లు లేదు. ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను, మీ గురించి నేను ఎంక్వైరీ చేశాను. ఇప్పుడు నువ్వే ఉన్నావు, అందరితోనూ గొడవ పెట్టుకుంటావు, అలాగే నీకు కోపం వస్తే ముందు వెనక ఆలోచించకుండా కొట్టేస్తావు. అంత మాత్రాన నువ్వు మంచివాడివి కాదని నేను అనలేదే. ఒక రౌడీ చెల్లెల్ని మా ఇంటికి కోడలుగా చేసుకోవడం ఏంటని మేము వెనకాడలేదే. సంబంధానికి వచ్చాము. ఎందుకంటే ఎవరి కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పలేము. అలాగని వాళ్ళు చెడ్డవాళ్ళని అనలేం కదా అని నీలకంఠం అయితే అంటూ ఉంటాడు. ఇక నీలకంఠం మాటలకి బాలు కూడా తను చాలా ఇదిగా సర్ప్రైజ్ అయిపోతాడు. అప్పుడు ఇక బాలు అయితే మీరన్న మాటలు నిజమే, నేనే అపార్థం చేసుకున్నాను. నిజంగా మీలాంటి ఎంతో గొప్పవాళ్ళు ఇంటికి నా చెల్లెలు కోడలుగా వస్తుందంటే నాకు ఆనందంగానే ఉందని బాలు నీలకంఠం మాటలు నమ్మి ఇక తన చెల్లికి పెళ్ళైతే ఖాయం చేస్తాడు. ఇక ఖాయమైపోతుంది పెళ్ళి. అయితే పెళ్ళి కూడా వారం రోజుల్లో జరిపించాలి, ఎందుకంటే మళ్ళీ ముహూర్తాలు లేవు అని అంటూ ఉంటాడు నీలకంఠం. పెళ్ళికయ్యే ఖర్చులు అమ్మాయి నగలతో సహా కూడా మేమే పెట్టుకుంటాము, మీరు అమ్మాయిని పంపిస్తే చాలు అని అంటూ నీలకంఠం అయితే చెప్తాడు. మా గురించి ఎంక్వైరీ చేసుకుంటారేమో, చేసుకోండి, నాకేమీ ఎటువంటి ఇబ్బంది లేదు అని అంటూ ఉంటే, అయ్యో మీ మాటలతోనే మీరు ఎంత మంచివారో తెలుస్తుంది బావగారు, మీ గురించి మేమే ఎంక్వైరీ చేసుకుంటాం అని సత్యం అయితే అంటూ ఉంటాడు. ఇక మౌనిక పెళ్ళి కోటీశ్వర్లతో కుదిరిందని తెలుసుకొని అందరూ హ్యాపీగా ఉంటారు. పెళ్లి పనులైతే మొదలవుతాయి. పెళ్లి పనులు మొదలైన తర్వాత ఇక ఇలాగా రవి శృతికి కూడా పెళ్లి కార్డు ఇద్దామని చెప్పి ఇక వెళ్తుంది ప్రభావతి. అయితే అలా ప్రభావతి వెళ్ళినప్పుడు ఇక ఇస్తున్న ఆ పెళ్లి పత్రిక అయితే అనుకోకుండా పెళ్లి పత్రిక మీద శృతి కాఫీ తీసుకొస్తుంది ప్రభావతికి. ఆ కాఫీ పెళ్లి పత్రిక మీద ఒలిగిపోతుంది. దాంతో ఇక దాని మీద ఉన్న పేర్లు ఏవి కూడా శృతికి కనిపించవు. అప్పుడు ఇక రవి అయితే సర్లేమ్మా, ఏమైందిలే, శుభలేఖ ఇవ్వకపోతే పెళ్ళికి మాత్రం మేము రాలేమమ్మా, ఎందుకంటే అన్నయ్య మమ్మల్ని లోపలికి కూడా రానివ్వడం, అక్కడ అవమానిస్తే శృతి బాధపడుతుంది, ఇవన్నీ ఎందుకు, మేము తర్వాత వస్తాంలే అని రవి శృతి అయితే చెప్తారు. అప్పుడే ప్రభావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక సత్యంతో విషయం చెప్తుంది. ఇక సత్యం కూడా మౌనిక పెళ్ళి అయిపోని అప్పుడు వాళ్ళని ఇంటికి ఎలా తీసుకురావాలో ఆలోచిద్దాము అని సత్యం అంటూ ఉంటాడు. ఇక ఆ తరువాత శృతి రవి ఇద్దరూ కూడా పెళ్ళికి వెళ్ళలేదని బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక మౌనిక ఫోన్ చేస్తుంది. రే రవి, నువ్వు లేకపోతే నా పెళ్ళి ఎలాగరా, నువ్వు కూడా ఉండాలి అని అంటూ ఉంటుంది మౌనిక. నేనక్కడ లేకపోయినా నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు ఉంటాయి అని అంటూ ఉంటాడు రవి. ఇక పెళ్లి పీటల మీద దాకా వచ్చేస్తుంది. పెళ్లి పీటల మీద వచ్చిన తర్వాత అప్పుడే ఇక బాలు అయితే పెళ్లి కొడుక్కి ఉంగరం తొడగాలని చెప్తారు. అప్పుడే ఇక ఉంగరం తొడుగుతూ ఉంటారు బాలు మీనా ఇద్దరు కూడా కలిసి. అప్పుడే మీనా బ్రాస్లెట్ చూస్తుంది, సంజయ్ చేతి బ్రాస్లెట్ని చూస్తుంది. ఇక బ్రాస్లెట్ చూసి తనకి అనుమానం వస్తుంది. ఆ రోజు శృతి మీద దాడి చేసిన అతను కూడా ఇలాంటి బ్రాస్లెటే పెట్టుకున్నాడు, ఇంచుమించు ఇదే హైట్ ఉన్నాడు, మాట తీరు కూడా ఇలాగే ఉంటుంది అని అనుమానం వస్తుంది మీనాకి. ఇక అనుమానం వచ్చి వెంటనే మీనా అయితే ఫోటో తీసి సంజయ్ని శృతికి పంపిస్తుంది. ఇక శృతి ఆ ఫోటోని చూస్తుంది. ఇక ఆ ఫోటోని చూసి, ఏంటక్క, అసలు మౌనిక పెళ్ళి వీడితో చేస్తున్నారా, వీడు అక్క నా మీద యాసిడ్ పోయాలనుకుంది అని అంటూ ఉంటుంది శృతి. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మీనా అయితే. అంటే వీడు కేవలం మా మీద పగ తీర్చుకోవాలని
ఇలా చేస్తున్నాడనమాట అని అనుకుంటూ మీనా అయితే ఇక శృతితో ఫోన్లో తను వేసిన ప్లాన్ చెప్తుంది. సరే అక్క, నేను అలాగే చేస్తాను అని రవి శృతి ఇద్దరూ కూడా సరిగ్గా మౌనిక మెడలో తాళి కట్టే సమయానికి పోలీసుల్ని తీసుకొని అక్కడికి వస్తారు. ఇక పోలీసుల్ని తీసుకొని వచ్చి అప్పుడే ఇంకా సంజయ్ని అరెస్ట్ చేయమని చెప్తారు. దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే సత్యం అయితే రే ఏంట్రా ఇదంతా, ఏంటి అరెస్ట్ చేయమంటున్నావేంటి అని అంటూ ఉంటే, నాన్న వీడే ఆ రోజు శృతి మీద యాసిడ్ పోయాలని చూసినవాడు, వీడు మంచివాడు కాదు, వీళ్ళ ఫ్యామిలీ రౌడీ ఫ్యామిలీ అని అంటూ మొత్తం నిజం చెప్తాడు. మీనా వదిన వాడు చేతి బ్రాస్లెట్ చూసే కనిపెట్టింది అని అంటూ ఉంటాడు రవి. అవును మావయ్య గారు, ఆ రోజు నాకు చాలా బాగా గుర్తుంది, వీడే శృతి మీద యాసిడ్ పోయబోయాడు అని అంటూ ఉంటే ఇంతలో సురేంద్ర కూడా అక్కడికి వస్తాడు. నా కూతుర్ని అలా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంది నీలకంఠమే అని చెప్పడంతో అప్పుడే బాలుకి అర్థమైపోతుంది. అంటే మా కుటుంబం మీద పగ తీర్చుకోవాలని నువ్వు నీ కొడుకు ఇంతకి తెగిస్తారా అంటూ నీలకంఠం చెంప పగలగొడతాడు బాలు. అప్పుడే ఇక పోలీసులు అయితే ఒక అమ్మాయి మీద దాడి చేయాలనుకున్న నిన్ను ఇప్పుడే ఈ క్షణమే అరెస్టు చేస్తున్నాం, ఇదిగో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర అని సంజయ్ని అరెస్టు చేస్తారు. ఇక మౌనిక జీవితాన్ని కాపాడిన మీనాని క్షమాపణ అడుగుతుంది ప్రభావతి. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.